హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు అనేది ఎంత ఇంపార్టెంటో చూద్దాము. ఇది ఎలా ఉత్పత్తి అవుతుందంటే ప్లాసెంటా ద్వారా తల్లి నుండి అలాగే బిడ్డ నుండి యూరిన్ పాస్ చేస్తారు కదా, దాని ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇద్దరు సగం సగంలో ఉత్పత్తి అవుతుందన్నమాట. అలాగే 8 to 18 సెంటీమీటర్స్ అయితే నార్మల్ రేంజ్, 8 సెంటీమీటర్స్ అయితే ఓలిగోహైడ్రోమియస్ అని అంటారు. 25 సెంటీమీటర్స్ అబవ్ అయితే పోలీహైడ్రోమియస్ అని అంటారు. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే పోలీహైడ్రోమియస్ అన్నారు, ఎందుకంటే ఉమ్మనీరు పెరిగింది అని చెప్పారు. తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పెరిగిన ప్రమాణమే తగ్గిన ప్రమాణమే కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. తగ్గితే మాత్రం లిక్విడ్స్ రూపంలో అన్నీ తీసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పెరిగితే మాత్రం ఎందువల్ల పెరిగిందో చూసుకోవాలి. గెస్టేషనల్ డయాబెటిక్స్ ఉన్నా కూడా పెరిగిద్ది అని చెప్పారు. అయితే ఆ టెస్టులు కూడా చేయించుకొని తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలాగే తల్లి బిడ్డ కూడా ఇద్దరూ క్షేమంగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.